కార్యక్రమాన్ని నిర్వహించడానికి మేము పూనుకున్నాం. గత 16 రోజులుగా ఈ ఉత్సవాన్ని నిర్ద్వంద్వంగా బాగా నిర్వహించామనుకుంటున్నాం. ఈ విజయానికి కారకులైన ప్రతి ఒక్కరు, అంటే నాటకాలు వేసిన కళాకారులు కానివ్వండి, సంగీత నృత్య రూపకాలు వేసిన కళాకారులు కానివ్వండి, తర్వాత ఈ స్కూల్స్ పిల్లలంతా కూడా బాగా పార్టిసిపేట్ చేశారు, వారికి కానివ్వండి, అలాగే జానపద కోలాటాలు, అలాగే సన్నాయి మేళాలు ఈ కళాకారులు కానివ్వండి, రోజు 2000 మంది ప్రేక్షకులు వచ్చి ఇక్కడ వీక్షించి వెళ్తున్నారు, వారికి కానివ్వండి, మా టెక్నీషియన్స్ కానివ్వండి, అలాగే ఈ కన్స్ట్రక్షన్లో పార్టిసిపేట్ చేసిన కూలీలు కానివ్వండి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరు కూడా ఒకసారి వారికి ధన్యవాదాలు తెలియపడతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సుజన వృత్త తారావళి, పావక వృత్త తారావళి, వసుంధర వృత్త తారావళి, సమీర వృత్త తారావళి, మహదేవ వృత్త తారావళి, దివాకర వృత్త తారావళి, సుగుణాఢ్య శతకం, ఇలా ఎన్నో అద్భుతమైన వృత్త పద్య సమ్మేళనంగా విరచించి అయప్పిండ సమతుల్య రచన చేసిన మీ ప్రతిభ వైదుష్య నాటక కళకు సరికొత్త రంగు రుచులను అద్దిన మీ దార్శనికత్వం తెలుగు నాటక వికాస నాటక సేవా నిరతకి వరివస్యకు నిండు మనసుతో అంజలిస్తూ అభిషేకిస్తూ చంద్రుడికో నూలుపోవు చందంగా సమర్పిత పురస్కార ప్రదానం సన్మాన శ్రీ బిఎస్ విజయ్ కుమార్ గారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్ శ్రీ ఏపీ వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా అన్న నల్లూరి వెంకటేశ్వర గారు, నాటక రచయిత ఆటిపల్లి ఆనందరావు గారు, వేదిక అధ్యక్షులు డాక్టర్ ముత్తవరపు సురేష్ గారు, డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ రాయపాటి శ్రీనివాస్ గారు, దయచేసి పిలవబోయే వారు త్వరగా రావాలి. స్పందన థియేటర్ సోమవారి పక్షాన ఆనందరావు గారు సన్మానించారు. శ్రీ కళా ప్రకాశం తరఫున వెంకటరామయ్య గారు, పండు క్రియేషన్స్ పక్షాన శేషయ్య, ప్రకాశం జిల్లా పౌరాణిక రంగస్థల కళాకారుల ఐక్యవేదిక సంజీవరెడ్డి, అభినయ ఒంబలు అన్నమనేని, ఎన్టీఆర్ కళా పరిషత్ అసోసియేషన్ సోదరగొట్ట శ్రీధర్ గారు త్వరగా రావాలి. ఎన్టీఆర్ కళా పరిషత్ అనంతపురం అధ్యక్షులు శ్రీ జి పాండురంగారావు గారు, వారి అడుగుదాడలో వర్తమాన కాలంలో ఉన్న అందరూ కూడా నడవాలని ఈ సన్మాన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎక్కడ ప్రారంభించాలో, ఏం మాట్లాడాలో తెలియని స్థితి. పోతన గారు భాగవతంలో అక్రూరుడు నోటి వెంట అనిపిస్తాడు. ఎట్టి తపంబు చేయబడే, ఎట్టి చరిత్రములు అర్థమయ్యనో, ఎట్టి ధనంబులు అర్హులకు నీబడినో తొలిబామునందు నా ఎట్టి వివేకహీనునకు అని ఆయన ఆది మునీంద్రుడు
కూడా చూడనటువంటి భగవంతుడు నాకు కనిపించాడు అనేటువంటి ఒక స్థితి ఎలా ఉంటుందో నేను అసలు ఊహించలేదు ఇవాళ. అంటే ఈ రకంగా పురస్కారం చేస్తున్నారని తెలుసును, వారు ఫోన్ చేశారు నాకు. కానీ ఇటువంటి పురస్కారం ఇలా ఉంటుందని కానీ, ఇంకెవరన్నా ఇలాంటి పురస్కారం వేరే వాళ్ళు ఎవరన్నా చేస్తారని కానీ, చేయించుకుంటారని కానీ నేను వినలేదు. నాకు ఆశ్చర్యకరమైన విషయం ఇది. నేను కొన్ని వందల వేల మందికి పురస్కారం చేసిన వాడిని. పివి నరసింహారావు గారి దగ్గర నుంచి అన్ని స్థాయిల్లో వ్యక్తులకు పురస్కారం చేసిన వ్యక్తిని నేను. ఆయన పురస్కారానికి ఒప్పుకోకపోతే నేను సెబాటికల్ లీవ్ తీసుకుని 6 నెలలు ఇండియా వచ్చి కూర్చుని ఆయన మీద నేను 1100 పేజీల పుస్తకం వేస్తాను, నేను ఇంగ్లీష్లోనూ తెలుగులోనూ వేస్తానయ్యా, మీ చరిత్ర లోకానికి తెలియాలి అని పట్టుబట్టి అప్పుడు మెల్లిగా ఆయన ఒప్పించాను. ఆయన కూడా నేను ఇటువంటి పురస్కారం చేయలేదు, నా వల్ల సాధ్యం కాదు, అసాధ్యం అని. ఇటువంటి ఇప్పుడు ఈదర హరిబాబు గారికి మాత్రమే సాధ్యం అటువంటిది. ఆయనకు ఉన్నటువంటి ఆ దీక్ష, ఆయన క్రమశిక్షణ, పట్టుదల, సమర్థత. ఈ కార్యక్రమం ఈ రకంగా నిర్వహించాలంటే కొన్ని వందల మంది కార్యకర్తలు కావాలి. ఈ కొన్ని వందల మంది కార్యకర్తల్ని కోఆర్డినేట్ చేసేటువంటి ఒక వ్యక్తి ఎంత దక్షత కలిగి ఉండాలి, ఈ కార్యకర్తలంతా కూడా ఆయన ఎంత అభిమానం కలిగి ఉండాలి, సామాన్యమైన విషయం కాదని. కాబట్టి నేను ఆయన పట్టుదలకి, ఆయన దీక్షకి, ఆయన క్రమశిక్షణకి, ఆయన సమర్థతకి నాకన్నా వారు చిన్న వయసులో ఉన్నా సరే వారికి నేను నమస్కరిస్తూ ఉన్నాను. నేను నా మానసిక స్థితి ఏమిటంటే, ఇప్పుడు నేను ఇటువంటి సన్మానం ఎప్పుడు చూడలేదు. ఇది ఒక వ్యక్తికి ఒక జన్మ చరితార్థం అయినటువంటి ఒక సన్మానం, ఒక జన్మ ధన్యమైనటువంటి ఒక సన్మానంగా నేను భావిస్తూ చాలా వినయపూర్వకంగా అందరికీ నమస్కరిస్తూ విరమిస్తున్నాను. నమస్కారం. తెలుగు ప్రజలకు మేలు జరగడంతో పాటు 2 తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి తోడ్పడేలా అన్న ఎన్టీఆర్ గారి పేరు మీద ఒక కార్యక్రమం ప్రారంభిద్దాం. సాఫల్య సాధన పురస్కార గ్రహీత మన ఆచార్య అప్పాజీసులు సత్యనారాయణ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరఫున వాళ్ళకి అందరికీ అభినందనిస్తూ, ఈరోజు ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కళా పరిషత్ అధ్యక్షులు హరిబాబు గారు, అదేవిధంగా మనకి దగ్గర ఆప్తులు పెద్దలు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గారు వెంకటేశ్వరరావు గారు, సహచార శాసనసభ్యులు విజయ్ గారు, అదేవిధంగా మన డిఎస్పి రాయపాటి శ్రీనివాసరావు గారు, సాంబశివరావు గారు, నల్లూరి వెంకటేశ్వరన్న గారు, సురేష్ గారు, ఆనందరావు గారు, నాగేశ్వరరావు గారు, శ్రీధర్ గారు, ఇంకా వెంకట్రావు గారు, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఇక్కడ విచ్చేసిన మీ అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం ఒక మంచి వ్యక్తికి ఈ అవార్డు ఇవ్వటం, దాంట్లో మమ్మల్ని అందరూ కూడా భాగస్వామ్యం చేసిన హరిబాబు గారికి మనస్ఫూర్తిగా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే 5 సంవత్సరాలు మన కళా పరిషత్ ఆగింది.
మళ్ళా ఈ సంవత్సరం మన ప్రభుత్వంలో ఈరోజు మళ్ళా మొదలు పెట్టుకొని ఎన్నో మంది కళాకారులతోటి ఈరోజు 15 రోజులు కలకల మన ఒంగోలులో ఆడటం మనందరం కూడా చూసామని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే 25 సంవత్సరాల నుంచి కంటిన్యూగా చేస్తుంది మన హరిబాబు గారి వల్ల తప్పితే నాకు తెలిసినంతవరకు ఈ రాష్ట్రంలో ఎవరు కూడా చేసే పరిస్థితులు ఉండదు. ఎంతమంది కళాకారులను ఒక దగ్గర తీసుకురావటం కానీ, ఒక మంచి కార్యక్రమాలు కానీ ఎంతో, అందులో ఇంకా ఎడ్యుకేషన్ కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు కొత్తవి పెట్టేసి ఈరోజు వెబ్సైట్ కూడా లాంచ్ చేశారు. ఇలాంటిది ఏదో విధంగా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయటంలో ఒక మంచి కార్యక్రమాలు ఈరోజు చేసిన హరిబాబు గారికి కూడా మనస్ఫూర్తిగా మా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఏబి వెంకటేశ్వరరావు గారి నుంచి కూడా మీ అందరికీ తెలుసు. ఆయన పాత మన గవర్నమెంట్లో ఆయన ఇంటెలిజెన్స్ డీజీగా ఉండి అనేక సేవలు ఈ రాష్ట్రానికి ఇవ్వటం, ఆ తర్వాత డీజీపీకి ఆ రోజు ప్రమోట్ అయ్యే పరిస్థితుల్లో కావాలని చెప్పేసి ఆయన ఇబ్బందులు పెట్టి ఎన్ని చేశారో మీ అందరం కూడా చూసాం. ఈరోజు తర్వాత మళ్ళా నిన్నే మన ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసి ఏపీ హౌసింగ్ కార్పొరేషన్కి ఆయన చైర్మన్గా ఆయన సేవలను కొనసాగించేటట్టుగా ఆయనకి ఇవ్వటం, ఆయన ఈ మధ్యలో మన దగ్గరికి రావటం చాలా సంతోషం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమాలు అన్న గురించి, ఎన్టీఆర్ గురించి మీ అందరికి కూడా చెప్పాలా. ఎన్టీఆర్ ఒక యుగ పురుషుడు. ఆయన 29వ వర్ధంతి కూడా మొన్నే మనం చేసుకున్నాం. ఎన్టీ రామారావు గారు వేసిన పాత్రలు ఈ రోజుకి కూడా ఆయన్నే చూసే పరిస్థితి. కృష్ణుడు కానీ, అదేవిధంగా భీముడు కానీ, రాముడు కానీ, అదేవిధంగా పోతులూరు వీరబ్రహ్మం ఆయన వేసిన పాత్రలే ఆయనే సాటి. అలాంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆయన పార్టీ పెట్టినా ఆయన పథకాలు ఇప్పటికి కూడా కొనసాగుతున్నాయంటే అటు సినీ రంగంలో కానీ ఇటు రాజకీయ రంగంలోనే ఆయన ముద్ర వేసుకొని ఈరోజు తెలుగు వాళ్ళు ఎక్కడున్నారో ప్రపంచంలో తెలుగు వాళ్ళందరికీ కూడా తెలుగు అనేది కూడా పరిచయం చేసిన వ్యక్తి మన అన్న ఎన్టీ రామారావు గారు అని చెప్పి కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. అలాంటి మహనీయుడి పేరు మీద 25 సంవత్సరాలు మనం ఈ కళా పరిషత్ నడుపుకోవటం, అందరం కూడా భాగస్వాములు అవ్వటం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తూ మరోసారి హరిబాబు గారికి మనందరి తరఫున అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఎన్టీఆర్ కళా పరిషత్ ఈవెంట్స్ ఈరోజు ఇంత 25 ఇయర్స్ నుంచి చేయటం అనేది చాలా అద్భుతమైన విషయం. అది ఈదర్ బాబు గారికే సాధ్యం. ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ లైఫ్ టైమ్ అచీవర్ అవార్డు గ్రహీత గారు ఆచార్య సత్యనారాయణ గారికి, డీజీపీ రిటైర్డ్ మన ఏబి వెంకటేశ్వరరావు గారికి, దాని తర్వాత అన్న వెంకటేశ్వర గారికి, స్టేజ్ మీద ఉన్న ఇతర పెద్దలందరికీ, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతాను. ఎన్టీ రామారావు గారిని స్మరించుకుంటూ ఇంత మంచి కల్చరల్ ఈవెంట్స్ చేయటం అది చాలా సంతోషకరమైన విషయం. అదే కాకుండా ఈ మధ్య కాలంలో ఇప్పుడున్న సమాజంలో ఈ కల్చరల్ ఈవెంట్స్ అన్నీ ఎక్కడికో వెళ్ళిపోతూ ఉన్నాయి, ఎవరు పట్టించుకోవటం లేదు. ఇలాంటి సమయంలో మన పెద్దలు ఆయన ఇది చేయటం, హరిబాబు గారు చేయటం ఎంతో సంతోషం. నేను మామూలుగా హరిబాబు గారి గురించి నేను చాలా పెద్దగా అనుకుంటున్నా. ఈరోజు ఇవన్నీ చూసేరకంతా నేను టోటల్గా ఇంప్రెస్ అయిపోయాను. ఎందుకంటే ఇంత లార్జ్ ఈవెంట్స్ ఇంత మందితో కోఆర్డినేట్ చేయటం, ఇలాగ చేయటం అనేది ఇట్ ఈస్ ఏ వెరీ డిఫికల్ట్ టాస్క్. నేను చాలా ఆశ్చర్యపోతున్నాను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రెండవది ఈరోజు సన్మాన గ్రహీత ఆయన చూస్తూ ఉంటేనే పాతకాలంలో ఆచార్యులు విజ్డము ఇంటెలిజెన్స్తో ఉండేవాళ్ళని చూసి, అంటే దాని గురించి నాకు పెద్ద ఎక్కువ తెలియదు కానీ చూస్తూ ఉంటేనే రెస్పెక్ట్ చేయాలనే భావన నాలో కలుగుతూ ఉంది. ఆయన గురించి తెలుసుకున్నాను, ఇంకా తెలుసుకోవటం చాలా ఉందని నేను అనుకుంటా ఉన్నాను. ఆయన ఒక ఆచార్యులుగా, ప్రొఫెసర్గా, దాని తర్వాత నాటకాలు, ఈ కళా వృత్తులన్నింటినీ ప్రోత్సహించడం చాలా అద్భుతంగా ఉంది. పాత మనుషుల్లో మనం ఎప్పుడో పుస్తకాలలో పెద్దలు చెప్పే విధంగా, అంటే ఆచార్యులు ఇలాగ ఉంటారంటే అవన్నీ ఇలా ఇందులో నాకైతే కనపడతా ఉన్నాయి. అందుకని ఇప్పుడే
కలవటమే కాకుండా రాబోయే కాలంలో కూడా ఆయన కలిసి కొన్ని విషయాలు తెలుసుకోవాలని ఆసక్తి నాలో ఉంది. ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఇంకొకసారి హరిబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. దుర్మార్గపు విష సర్పం బుసలు కొట్టి విషాన్ని చిమ్మిన, దౌర్జన్యం ఉప్పెనలా ముంచెత్తిన, చెక్కు చెదరక మొక్కవోని ధైర్యంతో కర్త కర్మ క్రియ వంటి చేత్తో నడిపిస్తున్నటువంటి ఈదర హరిబాబు గారు, వారి బృందం, అలాగే ఈరోజు పురస్కార గ్రహీత ఆచార్య అప్పాజేశ్వర సత్యనారాయణ గారికి, పెద్దలు నల్లూరు గౌరవనీయులు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు, విజయ్ కుమార్ గారు, అలాగే వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు తెలియ. ఇంత బృహత్తర కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించాలంటే శ్రమతో పాటుగా ఎంతో డబ్బు కూడా అవసరం అవుతుంది. దానికి సహృదయంతో ముందుకొచ్చి ఇచ్చినటువంటి దాతలందరికీ వారి పేర్లు మనకి తెలియదు, చాలామంది చెప్పుకోవడానికి కూడా ఇష్టపడకపోవచ్చు. మీ అందరి తరఫున, ప్రేక్షకుల అందరి తరఫున వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఇటువంటి కార్యక్రమంలో 10వ వంతు కార్యక్రమం చేయడానికి కూడా ఎన్ని కష్టాలు పడాలో నాకు కొద్దిగా పరిచయం ఉంది. 2015వ సంవత్సరం జనవరి 18వ తారీఖు ఎన్టీ రామారావు గారి జన్మదిన వర్ధంతి కార్యక్రమం. అప్పుడే కొత్తగా పురుడు పోసుకున్నటువంటి ఆంధ్ర రాష్ట్రం నడిబొడ్డున రాజధాని నగరం సమీపంలో ఎన్టీ రామారావు గారి పేరిట ఎన్టీఆర్ కళా వేదిక అనే సంస్థను ప్రారంభించి పూణేలోను, బాంబేలోను, నాగ్పూర్, కలకత్తా ఇలాంటి చోట్ల క్రమం తప్పకుండా ప్రతిరోజు సినిమా హాల్కి వెళ్ళి చూసినట్లుగా టిక్కెట్ కొని నాటకాలు చూసేటటువంటి సంప్రదాయం ఉంది. అటువంటి సంప్రదాయాన్ని కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రంలో మనకున్నటువంటి రంగస్థల చరిత్ర పునరావృతం చేయడం కోసం ఆ గోల్డెన్ ఏజ్ మళ్ళా తిరిగి తీసుకొద్దామనేటువంటి సదుద్దేశంతో జనవరి 18, 2015వ తారీఖున కీర్తిశేషులు కోడెల శివప్రసాద్ గారి అధ్యక్షతన జొన్నమిత్తుల వారు, గుమ్మడి గోపాలకృష్ణ గారు ఇలాంటి పెద్దలందరి సమక్షంలో కనీసం మొదట వారానికి ఒకసారి అత్యున్నతమైనటువంటి తెలుగు రంగస్థల ప్రదర్శన ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఆ రోజున మొదలుపెట్టడం జరిగింది. దానికి ముఖ్యంగా డబ్బు పోగు చేయడం చాలా చిన్న సమస్య ఆ రోజున, ఎందుకంటే వారానికి ఒకటే షో కాబట్టి. దాన్ని ప్రేక్షకులను పోగు చేయడం చాలా పెద్ద సమస్య కూర్చుంది. వేరే రాష్ట్రాల్లో, వేరే భాషల్లో రంగస్థల ప్రదర్శనలకి టికెట్ పెట్టి వెళ్ళి చూసేవాళ్ళు కోకొల్లలుగా ఉంటే, మన రాష్ట్రంలో సినిమాల ప్రభావం కావచ్చు, ఇంకొకటి కావచ్చు, లేకపోతే దానికి సపోర్ట్ లేకపోవడం కావచ్చు, ఉచితంగా చూపిస్తామన్నా కానీ ప్రేక్షకులు కరువైనటువంటి దయనీయ స్థితిలో రంగస్థలం ఉంది. ఆ పరిస్థితిని సరిదిద్దాలని చెప్పి ఒక ప్రయత్నం చేశాం. దాన్ని దాదాపు ఒక 6 నెలల పాటు ప్రతి ఆదివారం విజయవంతంగా నడిపించగలిగాం. కానీ ఆ తర్వాత నేను ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోవడం, ఆ తర్వాత దాన్ని ఎవరో పట్టించుకోకపోవడం వల్ల అది కనుమరుగైపోయింది. ఈదర హరిబాబు గారు లాంటి వాళ్ళు కనుక ఆ రోజున నాకు విజయవాడలో ఎవరైనా దొరికింటే దాన్ని నిర్విఘ్నంగా కొనసాగించేవాడిని అనే దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అప్పట్లో గుమ్మడి గోపాలకృష్ణ గారు అత్యద్భుతమైనటువంటి నాటకాలని రాష్ట్రం నలుమూలల నుంచి తీసుకొచ్చి వాళ్ళని ప్రదర్శింపజేశారు.
వారు వేసినటువంటి హరిశ్చంద్ర, రాయబార నాటకాలే కాకుండా జయప్రకాష్ రెడ్డి గారు అత్యద్భుతమైనటువంటి రంగస్థల నటుడు. యాక్చువల్గా ఆయన సినిమాల్లోకి వెళ్ళి ఆయన నటన పలచబడిపోయిందని చెప్పచ్చు. ఆయన ప్రదర్శించే ఏకపాత్రాభినయం అలెగ్జాండర్ అద్భుతమైనటువంటి ప్రదర్శన ఆ రోజున విజయవాడలో ఇచ్చారు. కాబట్టి మిత్రులారా, ఈ సందర్భంగా మనం అందరం గుర్తు చేసుకోవాల్సింది ఏమిటి అనంటే, ఆంధ్రులకి ఘనమైనటువంటి చరిత్ర ఉంది. రాజకీయ రంగంలో కానివ్వండి, సామాజిక రంగంలో కానివ్వండి, అలాగే సాంస్కృతిక రంగంలో కానివ్వండి, భాషా రంగంలో కానివ్వండి, అత్యద్భుతమైనటువంటి చరిత్ర గల జాతి ఆంధ్ర జాతి. శాతవాహన యుగం తర్వాత కొన్ని వేల సంవత్సరాల వరకు తనదంటూ తన ప్రాంతంలో రాజధాని లేనటువంటి అనాథగా మిగిలిపోయింది ఆంధ్రజాతి. అలాంటి పరిస్థితి నుంచి 2014వ సంవత్సరంలో వివిధ కారణాల వల్ల తనదంటూ ఒక రాజధాని ఏర్పాటు చేసుకుని మనం మళ్ళా మన ఆంధ్రుల చరిత్రని సున్నా నుంచి ప్రారంభించడానికి సమాయత్తం అయ్యాం. ఈ సందర్భంగా మనం అందరం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇన్నాళ్ళు పోగొట్టుకున్న సమయం ఎట్లాగో పోగొట్టుకున్నాం. ఇక ముందు వచ్చే సమయంలో అయినా సరే ఆంధ్రజాతి తనకంటూ ఒక అస్తిత్వాన్ని, తనకంటూ ఒక ఐడెంటిటీని, తనకంటూ ఒక బ్రాండ్ని, ఒక ఐకమత్యంగా మనం ఒక ఆంధ్రజాతిగా గుర్తించబడగలిగిన నాడే మనలో ఉన్నటువంటి వివిధ రకాలైన దౌర్బల్యాలు, అలాగే ఉద్విగ్నతతో కూడినటువంటి, ఎమోషన్తో కూడినటువంటి విభజన రేఖలు చెరిగిపోతాయే తప్ప ఆంధ్రజాతి ఐడెంటిటీని పునరుద్ధరించకుండా మనం ఆంధ్ర సమాజాన్ని ముందుకు తీసుకువెళ్ళలేము అనే విషయాన్ని మనందరం గుర్తించాలి. లేని పక్షంలో ఆంధ్రులు వివిధ ప్రాతిపదికల మీద నువ్వు అది నేనిది, నాది ఈ ఊరు నీది ఆ ఊరు, నాది ఈ జిల్లా నాది ఆ జిల్లా అనే అనవసరమైనటువంటి విభజనలతో సతమతమవడం తథ్యం. దాని నుంచి మనం ఆంధ్రజాతిని రక్షించుకోవాలంటే ఆంధ్రజాతికి తనకంటూ ఒక గుర్తింపుని, తనకంటూ ఒక ఐడెంటిటీని, తనకంటూ ఒక అస్తిత్వాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే 10 సంవత్సరాలు గడిచిపోయినాయి. దీన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ఈరోజు ఎన్టీఆర్ కళా పరిషత్ వారి ఈ కార్యక్రమం ఒక ఉత్తమమైనటువంటి ప్లాట్ఫామ్గా నేను భావిస్తున్నాను. అలాగే తెలుగు భాషని మన అందరం అంతర్గతం ఇంటర్నలైజ్ చేసుకుని తెలుగు భాషని వ్యాప్తి చేయడం ద్వారా, తెలుగు భాషలో ఉన్నటువంటి గొప్పతనాన్ని, తీయదనాన్ని మన పిల్లలకి పంచిపెట్టడం ద్వారా మన అందరం తెలుగువారము అనేటటువంటి భావాన్ని వ్యాప్తి చేయొచ్చు. అంతేకాకుండా మన పిల్లలకి తెలుగు భాషలో ఉన్నటువంటి అత్యంత మాధుర్యాన్ని వారికి రుచి చూపించాల్సినటువంటి బాధ్యత కూడా తల్లిదండ్రులుగా మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజున వివిధ కారణాల వల్ల జీవిత పోరాటంలో, ఉద్యోగాల వేటలో పిల్లలకి చిన్నప్పటి నుంచే ఇంగ్లీషు చదువుల పేరిట వారికి తల్లి భాష మాధుర్యం తెలియకుండా పోతుంది. అది ఎంతో దురదృష్టకరం. ఎందువల్లనంటే వాడుక భాషలో మాట్లాడటం వేరు, మాట్లాడే భాష వేరు. కానీ తెలుగు భాషలో, తెలుగు సాహిత్యంలో, తెలుగు కళారూపాల్లో ఉన్నటువంటి తీయదనం మన పిల్లలు మిస్ అయిపోతున్నారే అని చెప్పి హృదయం ద్రవిస్తూ ఉంటుంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సత్వరమే సరిచేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి పూనుకోవాల్సిందిగా ఈరోజు ఈ కార్యక్రమం సాక్షిగా దామచర్ల జనార్దన్ గారిని, విజయ్ కుమార్ గారిని శాసనసభ్యులుగా ఈ విషయంలో చొరవ తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. తెలుగు భాషని 1వ తరగతి నుండి డిగ్రీ వరకు తప్పనిసరి భాషగా నేర్పించే కార్యక్రమం చేపట్టినప్పుడు మాత్రమే తెలుగు భాషలో ఉన్నటువంటి గొప్పతనాన్ని ఏదో ఒక తరగతిలో ప్రతి విద్యార్థి నేర్చుకునే అవకాశం ఉంటుంది. తెలుగు భాష ఈ పాఠ్యగ్రంథంగా లేనంత మాత్రాన తెలుగు మాట్లాడటం ఎవరో మర్చిపోరు.
తెలుగు ఏమీ అంతరించిపోదు. ఆ భయం, అహేతుకమైనటువంటి భయాలు నాకేమీ లేవు. కానీ తెలుగులో ఉన్నటువంటి గొప్పతనం, అందులో ఉన్న మాధుర్యం మన పిల్లలు మిస్ అయిపోతారు. దీన్ని అవాయిడ్ చేయాలి అని అంటే తప్పకుండా మన పిల్లలకి ప్రబంధ కావ్యాల్లో ఒక చిన్న పాఠం కాడించి, విశ్వనాథ సత్యనారాయణ గారు వేయి పడగల్లో ఒక అధ్యాయం దగ్గర నుంచి, అలాగే ఆధునిక సాహిత్యంలో వచ్చినటువంటి రకరకాల సాహిత్యాలు, దళిత సాహిత్యం కానివ్వండి, స్త్రీవాద సాహిత్యం కానివ్వండి, విప్లవ సాహిత్యం కానివ్వండి, అభ్యుదయ సాహిత్యం కానివ్వండి, అలాగే మన ఛందోబద్ధమైనటువంటి మన పద్యాల్లో ఉన్న సొగసుని మన పిల్లలకి అలవాటు చేయకపోతే వాళ్ళకి ముద్దపప్పు పాయసం తెలియకుండా పెరిగిన పిల్లలు ఏం మిస్ అవుతున్నారో తెలుగు భాష తెలియని పిల్లలు అది మిస్ అవుతారు. కాబట్టి ఈ ఇనిషియేటివ్ని తప్పకుండా తీసుకోవాల్సిందిగా, తెలుగు జాతి పునరుద్ధరణలో భాగంగా, తెలుగు జాతి అస్తిత్వాన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నంలో భాగంగా తెలుగు భాషని ప్రతి విద్యార్థికి, ప్రతి తెలుగు విద్యార్థికి అందించే కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా శాసనసభ్యులను కోరుతున్నాను. అలాగే మన పాఠ్యాంశాల్లో వచ్చినటువంటి కొన్ని వికృతాలు ఉన్నాయి. అది ఏమిటంటే 4 ముక్కలు బట్టి పడితే ఫ్రెంచ్లోను, సంస్కృతంలోను ఇంటర్మీడియట్లో 95 మార్కులు రావడం, అదే తెలుగు భాషను కనుక తీసుకుంటే వాళ్ళకి 70-60 మార్కులు మాత్రమే రావడం అనే దుర్మార్గపు చర్యని దయచేసి వీలైనంత తొందరగా దాన్ని మాన్పించమని చెప్పి కోరుతున్నాను. ఈ కారణం వల్ల ఇంటర్మీడియట్ స్థాయిలో పిల్లలు ఎవ్వరూ కూడా తెలుగుని ఒక సబ్జెక్టుగా తీసుకోకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంది. 2-3 ముక్కలు ఫ్రెంచ్ ముక్కను పడితే వాళ్ళకి 95 మార్కులు వేయటువంటి, తెలుగు భాషలో రాస్తే వాళ్ళకి 65-70 మార్కులు వేయటువంటి. ఇంతకన్నా మాతృభాషకి ద్రోహం ఏమైనా ఉంటుందా అని చెప్పి మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను. కాబట్టి ఇటువంటి అపసవ్యాలన్నింటినీ సరిచేయడంలో చొరవ తీసుకోవాల్సిందిగా ఈ సభాముఖంగా గౌరవ శాసనసభ్యుల్ని కోరుతూ, అన్నిటికంటే ముఖ్యంగా ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి కారణం కేవలం ప్రేక్షకులు మాత్రమే. హరిబాబు గారు కోట్ల రూపాయలు తీసుకొచ్చినా సరే రసజ్ఞులైనటువంటి మీలాంటి ప్రేక్షకులు లేనంత కాలం ఈ కళా రూపాలు ప్రదర్శన కావు. ఎవరిన తోడ శబ్దం ఇవాళకి ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రతిధ్వనిస్తుంది. కాబట్టి అమరావతి రైతులు న్యాయస్థానం నుండి దేవస్థానానికి వెళ్ళే క్రమంలో మీరు చూపించినటువంటి ఆదరణ, మీరిచ్చినటువంటి సపోర్ట్ ఈ రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా అమరావతి రైతులు ఏ నాటికి మర్చిపోలేరు. దానికి ప్రకాశం జిల్లా ప్రజలందరినీ నేను హృదయపూర్వకంగా వారికి నా కృతజ్ఞతలు వ్యక్తిగతంగా రాష్ట్రం తరఫున తెలియజేస్తూ, ఈరోజు నన్ను ఇక్కడికి పిలిచి ఇంత గొప్ప కార్యక్రమాన్ని చూడడానికి అవకాశం ఇచ్చిన హరిబాబు గారికి, వెంకట్రావు గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. సెకండ్ ప్రైజ్ శ్రీ గీతాంజలి పబ్లిక్ స్కూల్, ఒంగోలు. ఫస్ట్ ప్రైజ్ గోస్ టు గీతాంజలి స్కూల్. గీతాంజలి స్కూల్. సెకండ్ ప్రైజ్ హెడ్ మాస్టర్ గారు తన పిల్లల్ని తను వచ్చిన జీతం మొత్తం కూడా విద్యార్థుల కోసం ఖర్చు పెడుతూ ఇటువంటి కార్యక్రమాలకు తీసుకొచ్చి అన్ని ప్రైవేట్ స్కూల్కి ధీటుగా పోటీపడి ప్రథమ బహుమతిని సాధించినటువంటి విద్యార్థులు జెడ్పీహెచ్ స్కూల్, ఆలకూరపాడు జెడ్పీ హై స్కూల్. ఇది ఒంగోలు టౌన్ ప్రైవేట్ హై స్కూల్స్ కూడా పార్టిసిపేట్ చేసి ఫస్ట్ ప్రైజు ఆలకూరపాడు జిల్లా పరిషత్ హై స్కూల్కి వచ్చింది. ఇది మామూలు విషయం కాదు. ప్రైవేట్ స్కూల్స్ని అధిగమించి జిల్లా పరిషత్ హై స్కూల్ పిల్లలు రావటం అంటే వీళ్ళు ఎంతో తెలియగల పిల్లలు. అదొక్కటే కాదు, ఈయన చూడటానికి పిచ్చోడ్లాగా ఉంటాడు. ఈయన హెడ్ మాస్టర్, ఆలకూరపాడుకి హెడ్ మాస్టర్ వెంకటేశ్వర రెడ్డి. అసలు ఎటువంటి వ్యక్తి తెలుసా? జీతం మొత్తం ఖర్చు పెడతాడు. జీతం మొత్తం హై స్కూల్కే ఖర్చు పెడతాడు. అప్పుడు కూడా చేసి ఖర్చు పెడతాడు. ఇటువంటి హెడ్ మాస్టర్ దొరకడం మామూలు విషయం కాదు. ఆయన వస్తే మా ఊరు అమరబోలు తీసుకెళ్తాడు. అటువంటి హెడ్ మాస్టర్ ఒక్కసారి మనం వీరిని అభినందించాలి. ఓకే, రైట్.
థర్డ్ ప్రైజ్ గోస్ టు కేరళ హై స్కూల్ వివి రుచిత. టాలెంట్ స్టేజ్ సెకండ్ ప్రైజ్. వెంటనే శ్రీనివాస కళ్యాణం నృత్య రూపకం. వెంకటేశ్వర సార్ అది అయిపోయిందా లేదా చూడు. ఆశీర్వదించమని చెప్పి శ్రీనివాసులు గారిని కోరుకుంటూ హారతి ఇచ్చాము. మళ్ళీ వచ్చే సంవత్సరం కలుద్దాం. అదొక విషయం. స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్ వారు ఒంగోలు నందు స్టార్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ ను ప్రారంభించి ఉన్నారు. ప్రతి వారం సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందుబాటులో ఉండెదరు. తేదీ 6/2/2025 గురువారం కిడ్నీ వ్యాధి నిపుణులు డాక్టర్ గుత్తికొండ జ్యోత్స్న గారు మరియు డాక్టర్ అపూర్వ వాస్కులర్ సర్జన్ వెరికోస్ వెయిన్స్ అందుబాటులో ఉండెదరు. మరియు కార్డియాలజీ, ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ, వాస్కులర్ సర్జరీ, వెరికోస్ వెయిన్స్, న్యూరాలజీ, నెఫ్రాలజీ, లివర్ అండ్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగాల సేవలు అందుబాటులో ఉండును. వివరాలకు స్టార్ హాస్పిటల్స్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్, జాయ్ లుకాస్ ప్రక్కన, సుందరి భవన్ రోడ్, ఒంగోలు. సెల్ 9063 443 707.